సో హే గాయ్స్, నేను మీకు ఒకరిని వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో వీఆర్ బ్యాక్ విత్ పోలో అనమాట. సో లాస్ట్ టైం మీకు చెప్పా గుర్తుందా, దీనికి కొన్ని ఇష్యూస్ అయితే మళ్ళీ వచ్చినాయి అని చెప్పేసి. ఏసీ ఇష్యూ అయితే ఉందన్నమాట దీనికి. సో ఏసీ అసలు రావట్లేదు. అది ఏమైందా అని చెక్ చేపిస్తే ఏసీ కంప్రెషర్ పోయిందంట. సో అది మార్చుకోమని చెప్పారు. సో అదే మనకి ఏసీ సరిగ్గా వర్క్ అవ్వట్లేదని చెప్పాను. సో ఏసీ అయితే చేపించేసాను అనమాట. సో వాళ్ళకి అది నాకు కొంచెం కుదరలేదు. నేను కాలేజీలో ఉన్నప్పుడు వాళ్ళు అయితే చేసేసారు. సో ఏసీ అయితే బాగా వస్తుంది ఇప్పుడు. అండ్ నెక్స్ట్ మీకు లాస్ట్ టైం చెప్పా గుర్తుందా, సో విండ్షీల్డ్ అయితే క్రాక్ వచ్చేసిందని. ఇది చూడండి, ఇక్కడ లైన్ క్రాక్ కనిపిస్తుంది చూసారా. సో అదైతే క్రాక్ వచ్చేసింది. సో నేనైతే ఆల్రెడీ మాట్లాడేశాను విండ్షీల్డ్ గురించి. ఇప్పుడు వెళ్తున్నాను అనమాట విండ్షీల్డ్ మార్పించడానికి. సో కార్ అయితే తీసుకున్నా ఇప్పుడే. సో మనం వెళ్ళిపోదాం ఇప్పుడు. ఆ విండ్షీల్డ్ మార్చేస్తే పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో ఆ విండ్షీల్డ్ మార్చకపోతే ఏంటంటే మనకు ఆ గ్లాస్ అసలు ఆ క్రాక్ ఉండి సో చిరాకు ఉంటుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి 2017 మోడల్ హైలైన్ ప్లస్. దీనికి మనం రెట్రోఫిట్ చేసినట్టు షోరూమ్ వాడే దీనికి ఇస్తాడనమాట. ఆటో డిమ్మింగ్ IRVM విత్ ఆటోమేటిక్ వైపర్స్ ఫంక్షన్తో. సో మనం అంటే 2015 ఎండింగ్ కాబట్టి మనకైతే ఈ మిర్రర్ ఫ్రేమ్ రాదు, మాన్యువల్ డిమ్మింగ్ వస్తుంది అనమాట. సో దీనికి వచ్చేసి 2017 హైలైన్ కాబట్టి షోరూమ్ వాడే ఫ్రమ్ ఫ్యాక్టరీ సెల్ఫ్ దే హ్యావ్ గివెన్ అనమాట. సో మనం ఈ మౌంట్ ఉన్న విండ్షీల్డ్ అయితే వేయించాలి, ఇన్స్టాల్ చేయించాలి. సో నేను ఆల్రెడీ మాట్లాడేసాను. ఈ మౌంట్ ఉన్నది అయితే రెడీగా ఉందంట, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మనం అయితే వెళ్ళిపోవాలి ఇప్పుడు. సో ఇలా తిరగకూడదు అసలు. సో ఆల్రెడీ క్రాక్ అయి ఉందనుకోండి విండ్షీల్డ్, ఇన్ కేస్ ఏదైనా స్టోన్ వచ్చేసి స్టోన్ చిప్ అయ్యి తగిలితే కనుక మొత్తం విండ్ స్క్రీన్ బ్లాస్ట్ అవుతుంది. ఆ స్టోన్ చిప్ అయితే కనుక విండ్షీల్డ్ మొత్తం బ్లాస్ట్ అయి పగిలిపోతుంది అనమాట. సో చాలా డేంజర్ అలా తిరగటం, అలా తిరగకూడదు కూడా. అండ్ వన్స్ సెడ్ 2017 మోడల్ విండ్షీల్డ్ కాబట్టి మొత్తం స్విరల్ మార్క్స్ వచ్చేసి సో విండ్షీల్డ్ అయితే అంత క్లియర్ లేదనమాట. సో ఇప్పుడు ఇది మార్చేస్తే చాలా క్లియర్గా ఉంటుంది విండ్షీల్డ్ కూడా మనకి. వెళ్తున్నాను ఇన్స్టాల్ చేయించడానికి. సో మాన్యువల్ కార్ కదా, వ్లాగ్తో కొంచెం కష్టమే. సో నేను అక్కడికి వెళ్ళాక ఒకసారి మీకు చూపిస్తాను ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అంతా ఎలా ఉందనేది. సో సీ యూ దేర్. అండ్ గైస్, వన్ మోర్ థింగ్ చెప్పడం మర్చిపోయింది ఏంటంటే, లాస్ట్ టైం నేను మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పా కదా. సో ఏసీది అయితే మనం వ్లాగ్లో చూపించలేకపోయాం. సో ఇప్పుడైతే విండ్షీల్డ్ చూపిస్తున్నా కదా. సో ఈ వీడియోలో విండ్షీల్డ్ వరకు చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే దీనికి కూలెంట్ లీక్ ఇష్యూ ఉంది. ట్యాంక్ నుంచి అయితే కూలెంట్ లీక్ అవుతుంది అనమాట. సో నేను కొత్త కూలెంట్ ట్యాంక్ కూలెంట్ బాటిల్స్ తెప్పించేశాను. సో నెక్స్ట్ వీడియోలో నేను అది ఎలా చేంజ్ చేస్తున్నాను అప్డేట్ చేద్దాం. అండ్ ఇప్పుడు రీసెంట్గా నేను నోటీస్ చేసింది ఏంటంటే స్టీరింగ్ సౌండ్ వస్తుంది. ఇదిగోండి, సో నోటీస్ చేశారా, గర్ర అనేది సంథింగ్ రాసుకుంటున్నట్టుంది. సో ఆల్రెడీ నేను స్టీరింగ్ ర్యాక్ మార్పించాము మొన్నే. సో అది కూడా చెప్పలేదు. సో ఆ స్టీరింగ్ ర్యాక్ మార్చినా కానీ ఇలా వస్తుంది. మేబీ లింక్ రాడ్స్ పోయి ఉండొచ్చు. స్టీరింగ్ కూడా కొంచెం హెవీగానే ఉంది, పెట్రోల్ ఇంత హెవీ ఉండదు. సో ఏం రీజన్ అయి ఉంటుందో మరి, చూద్దాం ఒకసారి. సో అది ఒక్కసారి రెక్టిఫై చేసేసి అది కూడా చేపించేస్తే ఇంకా సౌండ్ కూడా సెట్ అనమాట. ఇంకా ప్రాబబ్లీ నెక్స్ట్ వీడియోలో ఈ కూలెంట్ ఇష్యూ అయితే సార్ట్ అవుట్ అవుతుంది. అండ్ పోయినసారి నేను వ్లాగ్లో చెప్పింది ఏంటంటే ఫ్రంట్ రైట్ సైడ్ హెడ్ లైట్ అనేది పనిచేయట్లేదని చెప్పా కదా. అండ్ రైట్ సైడ్ టైల్ లైట్ కూడా. సో వాటి బల్బ్స్ కూడా మోస్ట్లీ చేంజ్ చేసేస్తాను నెక్స్ట్ వీడియోలోనే. సో హెడ్ లైట్ అయితే పనిచేయట్లేదు. ఒకసారి మీకు చూపిస్తాను ఇప్పుడు కార్ కండిషన్ ఏందో బయట నుంచి ఎలా ఉందో. ఇప్పుడు చాలా దీన స్థితిలో ఉందన్నమాట. మొన్నే కదా మనం మొత్తం ట్రాన్స్ఫార్మ్ చేసింది. సో చూడండి అసలు ఎలా ఉందో ఇప్పుడు. 1 సెకండ్. సో ఇదిగోండి, రైట్ సైడ్ సెంటర్ దగ్గర ఇక్కడ కట్ వచ్చింది, ఇక్కడ ఒక స్క్రాచ్ పడింది. సో విండ్షీల్డ్ చూడండి, ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలా మొత్తం అక్కడ దాకా స్క్రాచ్ అయిపోయింది.
మొత్తం ఇక్కడ దాకా క్రాక్ వచ్చేసింది. సో నేను ఇందాక చెప్పింది ఇది RLS వైపర్ సెన్సార్ మౌంట్ అనమాట. సో అదే ఆటోమేటిక్ వైపర్స్ వర్క్ అవ్వడానికి యూజ్ అయ్యే సెన్సార్ అనమాట. సో ఆ మౌంట్ ఉన్న విండ్షీల్డ్ అయితే మనం మార్పిస్తాం ఇప్పుడు. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇక్కడ ఏదో తగిలి సంథింగ్ అయింది. మ్యాక్స్ ఇది రబ్బింగ్ పెడితే పోవచ్చు. అండ్ ఈ టూయింగ్ బుక్ కవర్ అయితే పోయింది అనమాట. అండ్ లాస్ట్ వీడియోలో మీకు నేను నెంబర్ ప్లేట్స్ మార్చాను చెప్పా కానీ చూపించలేదు. సో ఈ నెంబర్ ప్లేట్స్ అయితే వేయించాను. ఎట్ అయితే బాగుంది. ఇదిగోండి, లో బీమ్ హై బీమ్ వర్క్ అవుతుంది, 2 ఫాగ్ ల్యాంప్స్ వర్క్ అవుతుంది. ఇటు సైడ్ లో బీమ్ పోయింది, హై బీమ్ వర్క్ అవుతుంది. ఫాగ్ ల్యాంప్స్ లాస్ట్ టైం నేను LED వేసేసాను. సో నా దగ్గర వెంట అది ప్రీవియస్ ఫాగ్ ల్యాంప్స్ ఒకసారి ప్రింట్ వేసేసాను అనమాట. అండ్ రియర్ లుక్ వచ్చేసి ఇలా ఉంది నెంబర్ ప్లేట్స్. మోస్ట్లీ అవి LED స్వాప్ చేస్తే చేస్తాను. అండ్ రైట్ సైడ్ టైల్ లైట్ కూడా బల్బ్ పోయింది కదా, అవి కూడా స్వాప్ చేసి మార్చాలి. సో ఉన్నాయి పనులు అయితే. ఇక్కడ కూడా ఇక్కడ పెయింట్ ఇష్యూ వచ్చేసింది, స్క్రాచెస్ పడ్డాయి కదా, ఇది కూడా మొత్తం రబ్బింగ్ క్లీన్ చేయించేయాలి. మ్యాక్స్ పోవచ్చు. సో చూద్దాం. ఫుల్లీ టూ వ్లాగ్స్లో మొత్తం సార్ట్ చేసేద్దాం. సో లేట్ అవుతుంది, మనం విండ్షీల్డ్ దగ్గరికి వెళ్ళాక ఇన్స్టాలేషన్ మాట్లాడుకుందాం. సో చూపించేసి మిగతా అదంతా రేపు నెక్స్ట్ వ్లాగ్లో కంటిన్యూ చేద్దాం. సో సీ యూ దేర్ గైస్. సో గైస్ మనమైతే ఇక్కడ విండ్షీల్డ్ షాప్కి వచ్చేసాము. సో వాళ్ళు చూసారు కదా, అదొక స్టీల్ థ్రెడ్ లాంటిది పట్టుకొని మొత్తం విండ్షీల్డ్కి ఉన్న సీలెంట్ని క్రాక్ చేస్తున్నారు. సో అలా కట్ చేసి చేస్తారనమాట. సో అన్న వాళ్ళకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉందంట, రాయల్ కార్ గ్లాస్ అని చెప్పేసి సంథింగ్. సో ఈ లొకేషన్ వచ్చేసి ఆటోనగర్ హోండా షోరూమ్ భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉంటుంది. సో ఒకసారి మీకు ఎప్పుడైనా విండ్షీల్డ్ గురించి కావాలంటే విజిట్ అవ్వండి. సో విండ్షీల్డ్ అయితే తీసేశారు. ఇప్పుడు ఆ గ్లూ అనేది ఉంటుంది కదా, సో అదైతే క్లీన్ చేస్తున్నారు అనమాట వాళ్ళందరూ కలిసి. చూద్దాం ఒకసారి గైస్. వాళ్ళు ఇందాక విండ్షీల్డ్ తీసేసిన తర్వాత కార్కున్న పాత గ్లాస్ సీలెంట్ అనేది మొత్తం క్లీన్ చేశారు కదా, క్లీనింగ్ అయితే అయిపోయింది. సో ఈయన వచ్చేసి కొత్త సీలెంట్ తీసుకొని మొత్తం అప్లై చేస్తున్నాడు అనమాట. సేమ్ ఏదైతే ఒరిజినల్ పొజిషన్లో ఉంటుందో అదే బోర్డర్లో అప్లై చేస్తాడనమాట. సో లోపల నుంచి ఫస్ట్ టాప్ బాటమ్ నుంచి మొత్తం ఆ బ్లాక్ బోర్డర్ విండ్షీల్డ్ చుట్టూతా ఎడ్జ్ ప్రాపర్గా వేస్తారనమాట, ఎక్కువ తక్కువ లేకుండా. దానికి ఒక టైప్ ఆఫ్ ఎడ్జ్లో కట్ చేసి వాళ్ళు చేస్తారనమాట. సో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. సో అది వేసిన తర్వాత ఇన్స్టాల్ చేస్తారంట. నా కారు విండ్షీల్డ్ అయితే ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది గైస్. సో నేనైతే సాటిస్ఫై అయిపోయాను వీళ్ళ వర్క్తో. ఇన్ కేస్ మీరు కనుక ఇక్కడ దగ్గరలో ఉంటే విండ్షీల్డ్ కోసం చూస్తుంటే కంపల్సరీ వీళ్ళని విజిట్ అవ్వండి. తక్కువ ప్రైస్లో సేమ్ షోరూమ్ వర్క్ అయితే చేస్తున్నారు. సో నాకైతే బాగా నచ్చింది. సో ఈ వీడియోకి షేర్ చేసుకుందాం అనుకున్నా. సో దట్స్ ఇట్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.